జడ్చర్లలోని డిగ్రీ కళాశాలలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. నేడు దేశవ్యాప్తంగా ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థుల నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. కాలేజీ ప్రాంగణం నుంచి సిగ్నల్ వరకు ర్యాలీ నిర్వహించి నేతాజీ సుభాష్ చంద్రబోస్కు జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను దేశానికి స్వాతంత్రం తెస్తాను అని దేశంలో ఆజాద్ హిందూ సంస్థను స్థాపించిన నాయకుడు, అతని ఆశయాల సాధన కోసం నేటి యువత ముందుకు సాగాలి అని కళాశాల ప్రిన్సిపల్ అపియా చిన్నమ్మ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కళాశాల లెక్చరర్ శ్రీనివాస్ మరియు లెఫ్టినెంట్ ఏ యాదయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ప్రొఫెసర్లు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు లెఫ్టినెంట్ ఏ యాదయ్య, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ ఇన్ దిస్ కాలేజ్. ఈరోజు ప్రత్యేకత సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినము. ఇతని ప్రత్యేకత ఏంటి అంటే, ఈ దేశంలో కాకుండా స్వదేశంలో కాకుండా ఈ దేశానికి స్వతంత్రం తెప్పించాలనేటటువంటి ఒక ఆకాంక్షతోని జపాన్ ఏదైతే ఉందో, జపాన్లో ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటటువంటి దాన్ని ఒక ఆర్మీ ఆర్గనైజేషన్ని స్థాపించి అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆ భారతీయులని అందరినీ కూడగట్టుకొని హింసా మార్గం ద్వారానే ఈ దేశానికి స్వాతంత్రం సాధ్యమవుతుంది తప్ప అహింసా మార్గంలో ఇది సాధ్యం కాదు అని చెప్పి ఒక గొప్పనైనటువంటి ఆర్మీని తయారు చేసి బ్రిటిషు నిరంకుశ పాలన మీద ఉక్కుపాదం మోపేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళల్లో ముందు వరుసలో ఉన్నటువంటి వారు సుభాష్ చంద్రబోస్ గారు. ఈ సుభాష్ చంద్రబోస్ గారు కేవలం జపాన్కే పరిమితం కాకుండా సింగపూర్లో ఉన్నటువంటి భారతీయులని సైతం కూడా కూడగట్టుకొని ఆ రోజు 1847 కంటే ముందే ఇతను స్వాతంత్రం దేవాలనేటటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్షతోని ఈ భారతదేశం మీదకి ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని అంతం చేయడానికి విమాన మార్గంలో వస్తున్నటువంటి సందర్భంలో ప్రమాదవశాత్తు మరణించిండు అనేటటువంటి ఒక ఊహ అనేటటువంటిది ప్రచారంలో ఉంది. ఆ విమాన ప్రమాదంలో మరణించలేదు. ఆ కూలినటువంటి విమానంలో, సముద్రంలో కూలిపోయినటువంటి విమానంలో అతను అక్కడ నుండి ఆ సముద్ర మార్గం నుండి బయటపడి 90-95 సంవత్సరాల వయసు వరకు కూడా ఆయన జీవించిండు అనేటటువంటిది ఒక ఊహ ప్రచారం ఉంది. ఆ ఊహ అనేటటువంటిది ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే ఉంది. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున సినిమాలు కూడా మనకు వచ్చినాయి. కూడా సుభాష్ చంద్రబోస్ గారు ఆనాడే ఇండియన్ ఆర్మీని తయారు చేసిండు. ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎన్సీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో ఈ దేశానికి గొప్పనైనటువంటి సేవని అందించడానికి తమ ప్రాణాలను సైతం కూడా ఈ దేశానికి పణంగా పెట్టడానికి ఒక ఆర్మీ అనేటటువంటిది ఈ కళాశాలల్లో రూపుదిద్దుకుంటూ ఉన్నది. వీళ్ళు ఆఫీసర్లుగా పోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందు భవిష్యత్తులో తమ ప్రాణాలని ఈ దేశం కొరకు పణంగా పెట్టడానికి ఏ ఒక్క సందర్భంలో కూడా సంకోచించడానికి అవకాశం ఉండని విధంగా ఇక్కడ శిక్షణ పొందుతూ ఉంటారు. ఆ విధమైనటువంటి మనోధైర్యం ఏదైతే ఉందో ఆ మనోధైర్యం అనేటటువంటి వారు అందించినటువంటి వారు సుభాష్ చంద్రబోస్ గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆయన స్మరణకు గుర్తుగానే ప్రతి సంవత్సరం కూడా పరాక్రమ్ దివాస్ అనేటటువంటి దానిని ఈరోజు జరుపుకుంటూ ఇతని ద్వారా ఈ యువత మొత్తం కూడా స్ఫూర్తి పొందడానికి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ విధమైనటువంటి బాటలో మా ఎన్సీసీ క్యాడెట్లు మొత్తం కూడా దేశ రక్షణ కొరకు అడుగులు వేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. జై హింద్. ఈ శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ, వైస్ ప్రిన్సిపాల్ ఆఫ్ డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జడ్చర్ల. నేడు సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని జరుపుకుంటున్నాము. సుభాష్ చంద్రబోస్ గారు తమ కుటుంబంలో 9వ సంతానము అయినప్పటికీ ఆయన భారత స్వాతంత్ర పోరాటంలో పాల్పంచుకున్నాడు. మన ఇండియన్ సివిల్ సర్వీసెస్ రాసి ఆయన కలెక్టర్గా ఎంపికయ్యారు.
అయినప్పటికీ కూడా ఆయన మన భారత స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్పంచుకున్నాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు 2 సార్లు అధ్యక్షత వహించాడు. తర్వాత ఆయన ఒక పత్రిక కూడా సొంతంగా నడిపాడు. మరియు అంతేకాకుండా ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక స్వతంత్ర సేనను ఆయన తయారు చేశాడు. సో చురుకుగా పోరాటం ద్వారా స్వాతంత్రాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆయన ఈ పోరాటంలో పాల్గొన్నాడు. సో ఈయన ద్వారా మనము తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, నేటి యువత వివిధ సామాజిక మాధ్యమాల్లో తమ సమయానంతా వృధా చేసుకుంటున్నారు కాబట్టి తమ కొంత సమయానైనా దేశం కోసము త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది తెలుసుకోవాలి. ఆయన ఒక ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆయనకు ఈ అవసరం లేనప్పటికీ కూడా ఈ దేశం కోసము తన యొక్క సమయాన్ని త్యాగం చేశాడు. తర్వాత ఇంగ్లాండ్కి వెళ్ళి ఆయన లా విద్యను అభ్యసించాడు. తర్వాత ఆయన విమాన ప్రమాదంలో మరణించారని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికీ ఆయన యొక్క చావు గురించి చాలా మిస్టరీగానే ఉంది. అయినప్పటికీ మనము ఆయన ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తప్పకుండా మనము కూడా ఈ సామాజిక మాధ్యమాల ద్వారా మన సమయాన్ని వృధా చేయకుండా దేశం కోసము కొంత సమయాన్ని మనము అలాట్ చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. యా చిన్నమ్మ, ప్రిన్సిపల్ డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జడ్చర్ల. ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన సందర్భంగా మా కళాశాలలో ఒక ఎన్సీసీ విద్యార్థులు ఎన్సీసీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక స్లోగన్తో మనము ముందుకు వెళ్దాము. సుభాష్ చంద్రబోస్ గారు, మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని, దేశానికి స్వతంత్రాన్ని అందిస్తానని ఆయన సూచించారు. ఆ సూచన మేరకే మనము ఆయన ఇంకొక స్లోగన్ కూడా చెప్పారు. ఏమంటే, ఏది స్వతంత్రం అనేది అహింస మార్గంలో రాదు, పోరాటం ద్వారానే వస్తుంది. కాబట్టి పోరాడుదాం, మన దేశానికి స్వతంత్రాన్ని అందిస్తామని ఆయన ఒక నినాదంతో ముందుకు సాగి మనకు స్వతంత్రాన్ని అందించారు. సో ఆయనకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, నివాళులు అర్పించుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.